మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. టెన్నిస్ ఎల్బో అనేది కూడా కండ ప్రాబ్లమే. అది అంటే మన రిస్ట్ని పైకి లేపే కండ ఇక్కడ ఎల్బో దగ్గర అతుక్కుంటుంది అనమాట. సో మనం ఏ పని చేసినా, ఏదైనా బరువు లేపినా, ఏం చేసినా కానీ ఈ కండ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఏ కండ మీదైనా లోడ్ ఎక్కువ పడ్డప్పుడు అది టైట్ అవుద్ది అనమాట. టైట్ అయినప్పుడు అది అతుక్కునే దగ్గర ఆ టైట్నెస్ వల్ల నొప్పి వస్తుంది. సో ఆ కండ అతుక్కోవడం అంటే ఈసీఆర్బి అనే కండ అతుక్కునే దగ్గర నొప్పి రావడాన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. దాన్ని టెన్నిస్ ఎల్బో అని ఎందుకు అంటామంటే మనం బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్ ఆడేటప్పుడు సడన్గా స్లిప్ అయితే ఆ కండ దెబ్బతినే అవకాశం ఉంటుంది, అందుకే నొప్పి వస్తుంది అనమాట. కాకపోతే వాస్తవంలో నా ప్రాక్టీస్లో 9% మందే టెన్నిస్ ప్లేయర్లు ఉంటారు. మిగతా వాళ్ళందరూ మామూలు జనాలే ఉంటారు, ఎవరైతే మామూలు ఇంట్లో పని చేసుకునే వాళ్ళే ఉంటుంటారు అనమాట. సో ఈ ప్రాబ్లంలో కరెక్ట్ ఆ మసిల్ టైట్నెస్సే ఉందా లేకుంటే ఇంకేదన్నా రీజన్ వల్ల ఈ ఎల్బో పెయిన్ వస్తుందా లేదా అనేది కనుక్కోవడం ముఖ్యం. చాలాసార్లు మిస్డయాగ్నోసిస్ అవుద్ది. ప్రతి ఎల్బో పెయిన్ని టెన్నిస్ ఎల్బో అంటారు, ప్రతి షోల్డర్ పెయిన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అలా కాదు. టెన్నిస్ ఎల్బో అనేది వెరీ స్పెసిఫిక్ ప్రాబ్లం. ఈ కండ అతుక్కునే దగ్గర ఉండే ప్రాబ్లమే అది. అయితే ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఒక్కొక్కసారి కండ తెగినప్పుడు కూడా కావచ్చు. ఏదైనా ఇంజరీ ద్వారా అయినప్పుడు పార్షియల్ టేర్ అంటే చిన్నగా తెగుతుంది. అది కండ చిన్నగా తెగినప్పుడు ఆ వేరే ఇంటాక్ట్ కండ మీద లోడ్ ఎక్కువ పడి నొప్పి వస్తుంది. మునుపు మేము దీనికి ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళం, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చేవాళ్ళం. ఈ గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ఆపేశాను. ఎందుకంటే దెర్ ఆర్ వెరీ గుడ్ స్టడీస్. దాంట్లో చూపించింది ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళు అప్పుడు రిలీఫ్ బాగుంటుంది, కాకపోతే 1 year 2 years తర్వాత నొప్పి ఎక్కువయ్యి ఇంకా ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే రీహాబిలిటేషన్ అంటే దీని కరెక్ట్ థెరపీ, ఫిజియోథెరపీ చేసి ఆ కండని స్ట్రెచ్ చేసి దానికి రెస్ట్ ఇచ్చి అది రికవర్ అయిన తర్వాతే మళ్ళీ పనులు చేసుకోవడం మంచిది. బ్యాండ్ వేసుకుంటే మంచిదా కాదా అనేది కొంచెం కాంట్రవర్షియల్. ఎందుకంటే ఈ బ్యాండ్ అనేది ఇక్కడ వేసుకొని ఈ అటాచ్మెంట్ మీద లోడ్ తగ్గియడానికి పనిచేస్తుంది, అంతేకాని ట్రీట్మెంట్ కాదు అది. మీకు ట్రీట్మెంట్ కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఆ కండను నార్మల్ చేయాలి. నార్మల్ ఎలా చేస్తాం? థెరపీ ద్వారా చేస్తాం. ఈ మధ్యకాలంలో నేను ఇంకా గ్రహించింది ఏంటంటే ఈ లాస్ట్ 5-6 yearsలో షోల్డర్లో కొంచెం టైట్నెస్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం టెన్నిస్ ఎల్బో ఎక్కువగా వస్తుంది. సో షోల్డర్ కూడా అసెస్ చేసి ఆ టైట్నెస్ని రెక్టిఫై చేస్తే కానీ ఇది పోవట్లేదు. సో అది ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది. అందుకే దీంట్లో కూడా క్లినికల్ ఎగ్జామినేషనే ముఖ్యమండి.